కాల్ ద కన్నింగా ఏంది బే రిమైండర్ పెట్టినావు కాల్ ద కన్నింగ్ అని? ఏ లైట్ రా బై. మళ్ళీ రిమైండర్ ఎందుకు పెట్టినావురా? ఇంతకెవర్రా కన్నింగ్? ఇంకెవర్రా నా శని. అరే నీ అమ్మ ఫోన్ చేయకపోతేనేమో ఫోన్ చేస్తలేవు, నువ్వు నన్ను మర్చిపోయినావు అని ఓ శోకం కడుతుంది. ఆ భయానికి నేను రిమైండర్ పెట్టుకుని మరి కాల్ చేస్తుంటే ఎత్తట్లే. ఇంకేమనాలరా దీన్ని ఇంటికి ఇంగ్లం పెట్టా. అరే నాకేం కామదందా లేదా రాబాయ్? ఊకే బద్మాషానికి ఫోన్లు చేసుకుంటా కూర్చొని. అరే నేను మెసేజ్ చేస్తే 4 రోజులకు రిప్లై ఇస్తుందిరా. అది మెసేజ్ చేస్తే నేను ఎంబడే రిప్లై ఇవ్వాలి, లేకపోతే నేను నీకు అల్స్ అయిపోయినా చేపల పులుసు అయిపోయినా అని బేకార్ మాటలు అన్ని మాట్లాడుతుంది. అరే నాకు ఎప్పుడన్నా లైఫ్ లో ఏదో కష్టం వచ్చి ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఇంట్లోతో చెప్పుకోలేక దీంతో షేర్ చేసుకుందామని ఇంత పెద్ద మెసేజ్ టైప్ చేసి పెడితే ఇది ఇచ్చే రిప్లై ఏదో తెలుసారా? హెచ్ఎంఎంఎంఎం అంట. ఈ హుమ్ములు చూసినప్పుడు అలా కిందికెళ్ళి మీ దాకా సుర్రు మన కాలుతుంటది. మళ్ళా ఇదేమో బేబీ కళ్ళలో కచ్చిన పడ్డది, ఏం చేయాలి అని మెసేజ్ చేస్తుంది. అది పెద్ద ప్రాబ్లం ఆరా? కళ్ళలో కొన్ని నీళ్లు కొట్టి కడుక్కో పోతుంది అని మంచిగా రిప్లై ఇస్తే నువ్వు చక్కగా రియాక్ట్ అయితలే, నువ్వు నన్ను పట్టించుకుంటలే, నువ్వు నన్ను మర్చిపోతున్నావు, నీకు నా మీద ప్రేమ లేదు. ఇంకేం చేయాలరా? న్యూస్ ఛానల్ గిట్లా కూర్చొని డిబేట్ గిట్లా పెట్టాలారా? అరే కన్ను గుడ్లు వీకి గోటిలాడాలనిపిస్తారా? దీని కంట్ల నా కారం. అరే కరెక్ట్ గా నేను ఏదో పర్షాన్లు ఉన్నప్పుడు, బిజీలు ఉన్నప్పుడు, టెన్షన్లు ఉన్నప్పుడు ఫోన్ చేసి పనికి మళ్ళీ ముచ్చట్లు అన్ని చెప్తుంటదిరా. అవి నేను చచ్చినట్టు వినాలి. అరే ఇది చెప్పే సొల్లు లేక ఫోన్ వలగొట్టి డైరెక్ట్ పోయి కాళ్ళు పట్టి బండ కొట్టాలనిపిస్తుంటదిరా. అమ్మ అసలు ఇప్పుడు ఫోన్ ఎందుకు ఎత్తుతలేదు? అలిగిందా, పడుకుందా, లేకపోతే వాళ్ళ ఇంట్లో మా గురించి తెలిసిపోయిందా? అసలు సిచ్యువేషన్ ఏందో సమझగాక నా పర్షన్ నాదిరా. అరే అసలు ఎప్పుడు ఎట్లుంటుందో దీనికే తెలియదు రాబోయ్. ఒక పూట మంచిగా ఉంటే ఇంకో పూట గత్తర వస్తుంది, హీ అని అవుతుంది, నెక్స్ట్ సెకండ్ ఏడుస్తుంది. అరే ఒక్కొక్కసారి కోపం వచ్చి ఫ్రస్ట్రేషన్ లో బండ బూతులు తిడుతా చూసినావా, అప్పుడు మజాక్ అనుకుని అవుతుంది. ఇంకోసారి ఏమో మజాక్ లేదో చిన్న మాట అంటే దానికి 100 అర్థాలు తీసుకొని సావ కొడుతుందిరా ఎడ్డిది ఎక్కడనో. అరే అసలు రీజన్ లేకుండానే అలుగుతుందిరా. అరే పెద్ద సాడిస్ట్ రా ఆయన. పెట్టే టార్చర్ బర్దాజ్ కాకనే మందు సిగరెట్ అన్ని అలవాటు అయినారా నాకు. అరే ముందు మస్తు మంచోని ఉండరా, ఇప్పుడు ఇట్లా తయారైనా. అరే ఒక సెల్ఫీ దిగుదాం ఫేస్బుక్ లో పెడతా అంటే అమ్మో మా అయ్య చూస్తాడు, మా అన్న చూస్తాడు, పక్కింటోడు చూస్తాడు, దూరం చుట్టాలు చూస్తారని నీలుగుతుంది. నెక్స్ట్ డే ఇది అలా దోస్తుగాంతో ఈయ నిగలబట్టి ఫోటో దిగి పెడతదిరా. అరే అమ్మ తోడేసి చెప్తున్నా, నాకేం అనుమానాలు లేవురా. జస్ట్ క్యాజువల్ గా ఎవడు వాడు, నీ ఫ్రెండా అని అడుగుతా. ఇప్పుడు సపోజ్ నువ్వైనా నాకు తెలియనంతో ఏమంతో నన్ను ఫోటో దిగి పెట్టినావంటే నేను అడుగుతా కదరా ఎవడరా వాడు అని. జస్ట్ అదే రకంగా క్యాజువల్ గా అడిగితే దానికి అనుమానిస్తున్నావా, నన్నే అనుమానిస్తున్నావా, నీకు అనుమానాలు ఎక్కువ, నేను నిప్పు పాలకూర పప్పు అని అరే ఉట్టిగా అడిగినందుకే గట్టిగా వేసుకుంటారా. అరే అసలు గుస్సా కావాల్సింది నేను, అసలు నారాజు కావాల్సింది నేను, కానీ ఉల్టా ఇదే నా మీద నలుగుతుంది. అమ్మ నెత్తి మీద ఇంత గణెట్ తీసి ఎత్తేయాలనిపిస్తుందిరా. అరే ఓ అంటే నువ్వు నల్లగుంటావు, నువ్వు పొట్టిగుంటావు, నీకు బట్ట వస్తుంది, నీకు పొట్టు వస్తుంది, నువ్వు పాష్ ఉండవు, నీకు నేను వాడే ఎక్కువ అని బాడీ షేమింగ్ చేస్తుందిరా. ఇది ఏమన్నా పద్మావతిలో దీపిక అనుకుంటుందా, లేకపోతే బాగమతిలో అనుష్క అనుకుంటుందా? అరే అస్సలు సంగతి చెప్తిన్రా, 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తారా ఇది. ఇక మేకప్ అయితే నీ తల్లి పూసిందే ఉషుడు. ఎప్పుడన్నా ముద్దు పెడితే అప్పుడే సున్నం వేసిన కొత్త గూడకు ముద్దు పెట్టిన ఫీలింగ్ వస్తుందిరా. ముద్దంటే మూతి మీద కాదురా, మహబూబ్ నగర్ చెంప మీదనే. ఇక హెయిర్ స్టైల్ అయితే వారానికో స్టైల్ మారుస్తుంది. ఇంతంత కోడిపొచ్చి చేసుకొని ఇట్టా 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 అంటనే ఉంటది. అది టన్నప్పుడు అలా ఇన్ని పెయిన్లు రాలుతుంటాయి తెలుసా. పైన పాష్ కనబడుతుంది కానీ పనులన్నీ పాస్ పట్టిపోయి ఉంటాయిరా. అరే కొత్త ఫ్యాషన్ అని చెప్పి మసి పట్టించినా వేసుకుంటదిరా ఈ అవులది. అరే షాపింగ్ కి రమ్మంటదిరా. దిమాక్ ఉన్నోడు ఎవడన్నా షాపింగ్ కి పోతాడు అరే గర్ల్ ఫ్రెండ్ తోటి. సరే కర్మగాలి పోయినమే అనుకో, 30 డ్రెస్లు ముందటేసి ఏది బాగుంది అంటది. అరే నా డ్రెస్లే నాకు తెలియక ఒక్కోసారి నీ అండర్వేర్ వేసుకొని పోతా, అట్లాంటిది నన్ను అడిగితే నేనేం చెప్తారా? సరే ఇక ఈ బేజారంతా మనకెందుకు అని నేను రాను అన్నాను అనుకో, కథం ఇక అదేదో ఎపిక్ డైలాగ్ ఉంటదిరా. పడక ముందు నువ్వు నా వెనకాల కుక్క లెక్క తిరిగినావు, పడ్డాక నన్ను అసలు దిక్కలేవు అని. ఏందిరా ఇది? అరే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫీల్డింగ్ చేస్తున్నావు అనుకోరా, బాల్ దొరికేంత వరకే బాల్ వెనకాల ఉరుకుతావు గానీ బాల్ దొరికినాక కూడా ఉరుకుతావారా? నువ్వు బస్ మిస్ అయినావు అనుకోరా, బస్ దొరికేంత వరకే బస్ వెనకాల ఉరుకుతావు గానీ దొరికినాక కూడా ఉరుకుతావారా? పడక ముందు వాళ్ళు మనం ముందటున్నట్టు, అందుకని మనం వాళ్ళ వెనకాల ఉరుకుతాం. పడ్డాక వాళ్ళు మన పక్కన ఉన్నట్టు, పక్కన పెట్టుకుని వెనకాల ఎందుకు ఉరుకుతాం రా? లాజిక్ ఉందా రా దీని మాటలలో? లక్కోరు ముఖం దగ్గరను. అరే నేను ఏడున్నా, ఏం చేస్తున్నా, ఏం బిక్తున్నా, ఏం తింటున్నా, ఇచ్చకాయలు పుచ్చకాయలు అన్ని కావాలరా దీనికి. అరే ఇంట్లో మా అయ్య పోరు కూడా లేదు కానీ దీని పోరు ఎక్కువైపోతుందిరా నాకు. అరే ఒక ఆడపిల్ల వచ్చి అడ్రస్ అడిగినా కూడా ఓర్వదరా ఇది. ఇక ఎప్పుడన్నా నేను జ్ఞానోదయం కోసం దోస్తులతో కలిసి గిట్లా పోయినా అనుకో, కథం నేను ఆడ ఏం కథలు పడుతున్నానో అని ఇది ఈడ గిలగిలగిలగిలగిల కొట్టుకదొస్తుంది. అదైతే ఆ హీరో బాగుంటాడు, ఈ హీరో బాగుంటాడు, వాడు తెల్ల ఉంటాడు, వీడి హైట్ ఉంటాడు అనొచ్చు. నేను గిట్లా గల్తీలా ఒక పిల్ల మంచిగా ఉందంటే కథమిగా నువ్వు పెద్ద ఫ్లర్ట్ వి, నువ్వు ప్లే బాయ్ వి, నువ్వు కామందువి, నువ్వు రేపిస్ట్ వి. ఏంద్రా నాకు ఈ లొల్లి?